హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు K3D బ్లాగ్స్. మీ కవిత మరి ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చండి. పాలకూరతో ఉప్మా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పాలకూర అండి, నేను ఈ గ్లాస్ కి 3 కట్టల పాలకూర తీసుకుంటున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పోపు గింజలు అండి, పల్లీలు అవన్నీ ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ ఉన్నాయి. సాల్ట్, కొంచెం నెయ్యి, ఆయిల్. నేను ఆల్రెడీ స్టవ్ వెలిగించి పెట్టుకున్నా అండి. మనం ఏం చేయాలో చూద్దాం. ఓకే అండి, ఫస్ట్ పోపు గింజలు వేసేస్తున్నాను. పోపు గింజలు కొంచెం ఫ్రై అయినాక మిగతా ఇంగ్రీడియంట్స్ వేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ఇవి వేసేస్తున్నా అండి. తర్వాత వచ్చేసి కరివేపాకు, తర్వాత ఈ కొత్తిమీర, ఇవి మొత్తం వేసేసి నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ పాలకూర అంతా నీట్ గా చేసి కడిగి పెట్టుకున్నాండి. దీన్ని కట్ చేస్తాను నేను ఇప్పుడు. కట్ చేసేసి ఇప్పుడు ఈ పాలకూరను దీంట్లో వేసేస్తున్నా. ఇది 2 minutes మగ్గనిద్దాం. ఓకే, ఇది మంచిగా ఫ్రై అయింది చూడండి. ఓకే అండి, ఇది కలిపేస్తున్నాం నీట్గా. చాలా సింపుల్ అండ్ ఈజీ, టేస్టీ. ఈ పాలకూర కొంచెం కుక్ అయినాక మూత పెడదామండి, ఒక 2 minutes అంతే. జస్ట్ చూసిరా ఎంత మంచి కుక్ అయిందో ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని. ఇప్పుడు మనము వాటర్ కొలిసి పెట్టుకున్నా అండి నేను, ఇప్పుడు పోసేస్తున్నా. మీరు హీట్ వాటర్ అయినా మరగబెట్టైనా పోసుకోవచ్చు అండి. నేను ఒక్కొక్కసారి అలానే యాక్చువల్గా అసలు అట్లే ఎక్కువ పోస్తా. వాటర్ మరగబెట్టేసి నేను ఇప్పుడు సాల్ట్ వేసేస్తున్నా, కల్లుప్పు. ఇందులో పాలకూర ఉంటుంది కదండి, మనం చూసుకొని వేసుకోవాలి సాల్ట్. మళ్ళీ సాల్ట్ ఎక్కువైతే తినలేం కదా. కొంచెం బాగా మసలనిద్దాం. ఒక 2 minutes అయితే మసులుతాయి వాటర్. ఓకే అండి, వాటర్ బాగా మరిగినాయి చూడండి. మనం ఇప్పుడు చూసారా ఎట్లా మరిగినాయో. ఇప్పుడు ఇది రవ్వ పోసేసి కలుపుకోవాలండి. తొందరగా అవుతుంది, ఈజీగా అవుతుంది, చాలా బాగుంటుంది. ఊరికే మామూలు ప్లెయిన్ ఉప్మా కంటే ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఉప్మా నేను బోర్ అనకుండా డిఫరెంట్గా పిల్లల కోసం. ఎముకలు దృఢంగా ఉంటాయండి ఉప్మా తీసుకోవడం వల్ల. చూసిరా ఓకే, 2 minutes మూత పెడదామంటే. ఓకే ఒకసారి చూద్దాం. చూసిరా మంచిగా అయింది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేద్దాం మనం.
ఇది సిమ్ చేసేద్దాం, నెయ్యి వేసేస్తున్నాం కదా, కొంచెం కలిపేసి ఒకసారి ఇంకా 2 నిమిషాలు. చూసారా ఎంత మంచిగా అయిందో. మూత పెట్టేద్దాం, ఒక 2 minutes వెయిట్ చేద్దాం. మూత తీద్దాం. ఉప్మా అయితే మంచి స్మెల్ వస్తుంది. అయింది, ఉప్మా ఇస్ రెడీ. ఓకే, బంద్ చేస్తున్నా అండి. మంచిగా అయింది ఉప్మా. ఓకే, ఫినిష్ ఉప్మా. బంద్ చేసిన. ఓకే అండి, టేస్ట్ చేద్దాం. వెళ్తుంది. సూపర్. పాలకూరతో ఉప్మా చాలా బాగుంది. టేస్ట్ చేయండి, అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్తో కలుద్దాం. థ్యాంక్ యూ.